చంద్రగౌడ గారికి, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అదేవిధంగా మహేష్ గారికి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు మన హరికృష్ణ గారికి, మాజీ ఎంపీ అధ్యక్షులు కోఆప్షన్ జెడ్పీటీసీ మాజీ మన మన్సూర్ భాయ్ గారికి, అదేవిధంగా మన ఉపాధ్యక్షుడు రమాకాంత్ రెడ్డి గారికి, గ్రామ శ్రీనివాస్ గారికి, మరి చాలామంది పెద్దలు గౌరవ యాదవ్ గౌడ్ గారికి, వెంక మహేందర్ గారికి, జయకాంత్ గారికి, రాజేందర్ గారికి, చాలా మంది పెద్దలు వారందరికీ ఇక్కడ వచ్చేసారు. పెద్దలకి అధికారులకు మీ అందరికీ పేరుగా నమస్కారాలు తెలియజేస్తాం. ఈరోజు మన 14 సంవత్సరాలు ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలన్న ఒక ఆలోచనతో తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి తెలంగాణ ప్రదాతగా తెలంగాణ జాతి కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా వారికి టీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. వారు తెలంగాణ రాష్ట్ర సాధనే కాకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో సంక్షేమంలో దేశంలోనే అగ్రగామిగా నిలిపినటువంటి నాయకుడు. మరి అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళ ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం వారు కృషి చేసి మరి అనేక రంగాల్లో మన దేశంలోనే మన తెలంగాణ అభివృద్ధిని చాటినటువంటి ఘనత మన కేసీఆర్ గారు. మరి ఈరోజు వారి జన్మదిన సందర్భంగా ఎందుకంటే మనం చెప్పుకుంటున్నట్టుగా 10 సంవత్సరాలు వారి హయాంలో ఒక రామరాజ్యంలాగా సాగింది. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. దేశంలోని రైతు బీమా, రైతు భరోసా, అదేవిధంగా మిషన్ దగ్గర నీళ్లు, మరి అదేవిధంగా మన కాళేశ్వరం ప్రాజెక్టు, న్యూట్రిషన్ కిట్స్, మరి ఆరోగ్య లక్ష్మి కార్యక్రమం, ఈ విధంగా మరి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసేటువంటి ఘనత 10 సంవత్సరాల్లో మన తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టినటువంటి మన నాయకుడు కేసీఆర్ గారు. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం 10 సంవత్సరాలు వాళ్ళ శ్రమ అంతా కూడా వృధా అయ్యే విధంగా, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అంతా కూడా వెనకబడే విధంగా, తెలంగాణ రాష్ట్రం అంటేనే ఎవరు రానటువంటి పరిస్థితులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి యాక్టివిటీస్ ఆ విధంగానే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా కుండలో తొక్కడం జరిగింది. ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మళ్ళీ కేసీఆర్ గారే రావాలి, సారే కావాలి, మన తెలంగాణ ప్రభుత్వమై రావాలి అని చెప్పేసి అందరూ కూడా కోరుకున్నటువంటి సందర్భంలో మరి తప్పకుండా నమ్మకం, విశ్వాసం మరి మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వం ప్రభుత్వం ఏర్పడబోతాను. దానికోసం ఈరోజు మన వారి జన్మదినాన్ని పురస్కరించుకొని మన కార్యకర్తల నాయకులంతా కూడా మళ్ళీ పునరంకితం ఆ విధంగా ఆ రోజు ఉద్యమమైన విధంగా చెప్పేందుకు ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ గారి పాలన కోసం కూడా విధంగా ఉద్యమిస్తామని చెప్పి ప్రజలకు దగ్గర అవుతాం, ప్రజల సమస్యలు పరిష్కరించడంలో మనం ముందు నిలబడతామని చెప్పేసి కూడా తెలియజేస్తూ మరొకసారి కేసీఆర్ గారు నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి వారి పాలన మళ్ళీ రావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు బంగ్లావతి అమ్మవారి ఆశీర్వాదం కోసం కూడా ఈరోజు కార్యక్రమాన్ని ఎక్కడ చెప్పడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. జై హింద్, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్.